కులాంతర మతాంతర వివాహాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని అవసరం ఏమిటి, ఎలాగ జరుగుతూనే ఉందిగా, ఆ విషయం పైన వివరించండి. కులాంతర వివాహాలు లేదా మతాంతర వివాహాలు అనేది ఈరోజు నిన్న మొన్న మొదలైనవి కావు. ఇవి చరిత్ర కనుక మనం చూసుకుంటే గత కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా మన చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి మనకు. అయితే దానిని ఈ మధ్య కాలంలో మనం దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక కులం మరో కులంలో పెళ్లి చేసుకుంటే అదొక విపత్తులాగా భావిస్తూ, అదే కులం కాకుండా ఇంకో మతం నుంచి ఇంకో మతంలో కనుక చేసుకుంటే అదొక సునామీ లాగా భావించే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే ఇది చరిత్రలో కొత్త కాదు, ఇది అంతకన్నా కాదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. దాని యొక్క ఆవశ్యకత ఈ సమాజంలో నేడు ఎంతో ఉన్నది. ఎందుకంటే మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఒక కులం మనకు మనుషుల మధ్య అడ్డుగోడలా నిలుస్తున్నటువంటి కులాల మధ్య కులాంతర వివాహాలు మాత్రమే ఒక సఖ్యతకు సమసమాజ ఏర్పాటుకు ఒక మంచి పరికరంగా మనకు కులాంతర వివాహాలు పనికొస్తాయి. అట్లాగే మతాంతర వివాహాల విషయానికి వచ్చేస్తే, మతాలు ఇప్పుడు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. అయితే ఒక మతానికి మరో మతానికి ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడానికి, మత సామరస్యానికి ఒక గీటురాయిగా ఈ మతాంతర వివాహాలు కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా మనుషులంతా ఒక్కటే అనే ఒక ప్రధానమైన ఒక సందేశాన్ని ఇస్తాయి ఈ పెళ్ళిళ్ళు. కాబట్టి ఈరోజు ఈ సమాజానికి కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ ఎంతో అవసరం. ఖచ్చితంగా దీన్ని మనం అందరం ప్రోత్సహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఇలాంటి పెళ్లిళ్ళు, ఏది కులాంతర మతాంతర పెళ్లిళ్ళు యువతి యువకులకు ఆరోగ్య విషయంలో కానీ శాస్త్రీయంగా కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా అది అవసరం? ఈరోజు ఆరోగ్యపరంగా కనుక మనం చూసుకుంటే, మనం ఏదన్నా ఒక వ్యాధితోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసేటువంటి మొదటి ప్రశ్న, మీకు దగ్గరి బంధువుల్లో ఏమైనా పెళ్లి చేసుకున్నారా మీరు, లేదా మేనరికం ఏమైనా చేసుకున్నారా అనేది ఫస్ట్ ప్రశ్న. అక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళ కౌన్సిలింగ్. అంటే దాని అర్థం ఏంటంటే, జెనెటిక్గా ఆ దగ్గరి బంధువుల్లో కానీ దగ్గరి సమాజంలో అంటే ఒక 2-3 తరాలు కనుక ఒకటే క్లోజ్ సర్కిల్లో కనుక మనం చేసుకున్న వాళ్ళ పిల్లలకు అనేకమైన జన్యుపరమైన వ్యాధులతో ఈరోజు మనం చూస్తున్నాం. ఇది ఒక ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఎన్నో వ్యాధులకు పరిష్కారం చూపిస్తుంది కులాంతర వివాహం, మతాంతర వివాహం. కళ్ళెదుట మనం చూస్తున్నాం ఎంతో మందికి గ్రహణం మొర్రి కావచ్చు, తలసేమియా కావచ్చు, మరోటి అంటే ఒక తీవ్రమైన జబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల చరిత్ర కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది అది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన కులంలో దగ్గరి బంధువుల్లో చేసుకున్న కారణంగా ఈరోజు ఒక ఆపరేషన్ చేయాలంటే, ఒక ఆపరేషన్ థియేటర్లో ఫస్ట్ వెళ్ళగానే ముందు మనకు అనిస్థీషియా ఇస్తారు. ఆ అనిస్థీషియా ఇచ్చే ముందు మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారని అడిగేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక క్యాస్ట్ వాళ్ళు ఆ దగ్గరి సంబంధాలు చేసుకోవడం వల్ల అనిస్థీషియా నుంచి బయటికి వచ్చి రావడానికి మరో మందు ఇస్తారు. అయితే ఆ మందు వాళ్ళ మీద పని చేయట్లేదు. ఎంత సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగినా దాంట్లో నుంచి మళ్ళీ అనిస్థీషియా నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఆ మందు ఇవ్వాలి. ఆ మందు పనిచేసే పరిస్థితి నుంచి దూరం అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా, ఇంకా రకరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము. అట్లాగే వేరే కులాల వల్ల ఇంకొక కొన్ని సమస్యలు ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాము. CCMB వాళ్ళు ఒక ప్రత్యేకమైన దీని మీద ఒక పరిశోధన చేసి, జెనెటికల్ డిజార్డర్స్ కోసం వచ్చేటువంటి విపత్తు ఎలాంటిది, ఒక ఆరోగ్య భారతానికి ఏ రకంగా మనం దూరం అవుతున్నాము, రాబోయే సమాజం, రాబోయే తరం అనేది ఎంత వైకల్యంతో రాబోతున్నది, దీనివల్ల నష్టాలు ఏంటని చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. దాని మీద ఫోకస్ చేయాలి ప్రభుత్వం, దాని మీద ఫోకస్ చేసి దాని ప్రచారం కల్పించాలి. కాబట్టి ఈ జెనెటికల్ వ్యాధుల నుంచి బయటపడడానికి, ఆరోగ్యకరమైన భారతదేశం ఏర్పడాలంటే ఖచ్చితంగా అందరూ కులాంతర వివాహాలే చేసుకోవాలి, మతాంతర వివాహాలే చేసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినా ఇది ఎంతో ఉత్తమమైన మార్గం ఇది.